విద్యార్థులు సర్కార్ కొలువుల కోసం కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూస్తున్న కోసం నోట్ల చక్కెర పోసే వార్తతోనే గియాలటి తీన్మార్ వార్తల్ని సురువు చేస్తున్నా. ఇక ఏ ఆఫీసుల పొంటి ఏ కుర్చీలు కాలుగున్నాయో చూసి జల్దినంటే జల్దిన్నే పరీక్షలకు పిలుస్తామని సర్కారాలు చెప్పిండ్రు. ఇక మీరందరూ మళ్ళీ పుస్తకాలు పట్టుకొని మంచిగా గట్టిగా చదువుకోండి, సరేనా? సరే, మనం వార్తలు సురువు చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. పంచాదిలో ఇరుక్కపోయిన దేవుళ్ళు, ఇడిపియలేకపోతున్న పోలీసోళ్ళు, భక్తుల కోరికను మన్నించిన అమ్మవారు ఇక జన్మ జన్మలకు రుణపడి ఉంటారు. టికెట్టు లేని సినిమా చూపించిన దొంగాట, డైలాగులతోని నగిపించిన అసెంబ్లీ రౌడీ, గాల్లెదేలిన భైరవ గాలి మోటరు, ఫ్యాన్స్ ఎక్కితే కిరాకే కిరాకి, బీర్ సీసాల దందాకు దిగిన సత్తి. ఎందలకంట చెయ్యి మొత్తం హిట్ అవుతున్నదంట, అందుకే బీర్ తాగితే కూల్ అవుతుంది అంట అని తాగుతున్నారక్క. హలో, ఓ అన్న ఏడున్నావు నువ్వు? నువ్వు ఏడున్నా మంచిదే కానీ ఇగో నేను చెప్పేది మంచిగా నువ్వు. ఎల్లుండి మాపటిల్లు పొద్దుగల మన ఎమ్మెల్యే సార్ వస్తున్నాడు కదా, నీకెరికే కదా. నువ్వు పెద్ద బ్యానర్లు పెద్ద ఓటింగ్లు ఓయ్ ఓయ్ మంచిగా చెప్తు. నేను సార్ బొమ్మ ఎంత ఉంటుందో దాంట్లో సగం బండ నా బొమ్మ ఉండాలి, సవజైంది కదా. అసలు ఎటు చూసినా ఎమ్మెల్యే బ్యానర్లు పార్టీ జెండాలే కనిపించాలి. మంచిగా చెప్తున్నా, జాగ్రత్తగా చెయ్యి. ఎటు చూసినా ధూమ్ దామే కనిపించాలి, మనకు మాట రావద్దు మళ్ళా, సరేనా? ఉంటాను ఇక. గిట్లనే ఉంటుంది కదా ముచ్చట. మరి గిట్లుంటేనే లీడర్లకు అభిమానం ఎరకయిద్ది. మళ్ళీ అట్లనో ఇట్లనో కాంట్రాక్ట్లు గీంట్రాక్ట్లు గవన్నీ ఈ కాడ నుంచి నడవై. ఎందుకో తెలవాలంటే ఈ ముచ్చటినాలే. లంకేశ్వరుడు సినిమాల పులిని పట్టుకున్న చిరంజీవి కంటే హైదరాబాద్ రోడ్ల మీద సింహాన్ని పట్టుకున్న సీఎం కేసీఆర్ సారే మస్తుగుంటాడని సార్ ఫ్యాన్స్ మస్తు మురిసిరు కదా. ఇగో రేపటి కాడ నుంచి ఆ సంబరం లేకుండా అయిందిలా వాళ్ళకు. గిదే కాదు, హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడ కూడా చిన్న పితుకంతున్న సీఎం సారు బొమ్మ, బ్యానర్లు, పెద్ద పెద్ద బోర్డులు, జెండాలు ఏం లేకుండా అవబోతున్నాయి. అరే, సార్కు తెలియకుండా మున్సిపాలిటీ వాళ్ళకి ఇట్లా పీకేసే కార్యం ముంగటేసుకున్నారా ఏంది అని అనుకోకుర్రి. కేసీఆర్ సారే ఈ ఆర్డర్లు వేసిండు. ఏ పార్టీల బ్యానర్లు బొమ్మలు అట్టనే గోడ మీద రాతలు కూడా ఎవ్వి లేకుండా చేయమన్నాడు సారు. గా స్వచ్ఛ హైదరాబాద్ కార్యం మీద వాడలు తిరుగుతుంటే అందరికి ఇదే ముచ్చట చెప్పిరట కేసీఆర్ సార్కు. అవి చేయబట్టే రోడ్డు మీద అంతా కాకిరి పికిరి కొట్టొస్తున్నది. వాటిని తీసేస్తే పట్నం మొత్తం మస్తు అందంగా కొడుతుందని ఈ కార్యం చేయరని చెప్పిండు. అంటిగా రేపట్ల గులాబీ పార్టీ వాళ్ళ ప్లీనరీ మీటింగ్లు అసొంటివి పెట్టుకున్నా చిన్న బొమ్మ చిన్న జెండా కూడా కనిపించేది కావచ్చు. కానీ చూసిర్రా, గిదే ముచ్చట కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వలన్నా పట్టించుకున్నారా? కానీ మన సీఎం సారు జనం గిట్లా అడిగినరో లేదో ఆ పని నా బొమ్మల కానుంచే సురువు చేయమని ఆర్డర్ వేసిండంటే ఇక అన్ని తీర్ల హైదరాబాదు స్వచ్ఛంగా ఖాయంగానే కొడుతున్నది. కొర్రాసు పట్టుకొని ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళిన వాళ్ళకు సురుకులు పెడుతున్నాడు సూర్యన్న. హోలీ పండుగ నాడు బయట తిరిగితే పబ్లిక్ మీద రంగులు కుప్పినట్టు మంది మీద నిప్పులు చల్లుతున్నాడు తమాషాగా. వామ్మో ఎండలు, వాయ్యో ఎండలు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్దామా అద్దా అని వెనక ముందవుతున్నారు జనాలంతా. పోనీ మరి మనం ఏదంటే ఏదోటి చేసి ఎండకు మాడిపోకుండా ఉంటాం. కానీ మూగ జీవాలు అట్లా కాదు కదా. ఎముడు ఎండ రూపంలో వచ్చి జీవులు తీస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ ఎండలు పాడుగాను మనుషులనే కాదు జీవాలను కూడా బతకనిస్తలేవు. గాలికి చెట్టాకులు రాలినట్టే ఎండలకు జీవాలు పుట్ట రాలిపోతున్నాయి. చెట్ల మీద ఆకులు లేక కాకులు, ఊరవిష్కలు, గబిలాలు, తీరొక్క తీరు పిట్టెలు పండు టాకులు లేకనే రాలిపోతున్నాయి. నిప్పుల మీద పడ్డట్టే ఎండలు కొట్టే వరకు నెమళ్ళు పురిపోకుంటేనే పుట్టుక్కుమంటున్నాయి. ఇక కుక్కల గురించి చెప్పాలంటే ఈ ఎండల గర్మి గట్టిగా అయ్యేసరికి దమా ఖరాబ్ అయ్యి మనుషుల మీదకి ఎటమటంగా ఎగవాడి దొరికిన కాడికి కొరుకుతున్నాయి. జూ పార్కులలో జీవరాశిని బతికించేటందుకు నీళ్ళ పిచకారి చేస్తున్నారు. మరి ఈ ఎండల దెబ్బకు జనాలు జీవాలు గీతీరుగా బాధపడుతుంటే ఇగో వీళ్ళని చూడుండ్రి ఏం చేస్తున్నారో. అయ్యిందా నాయన ఆమ్లెటు? ఇక బువ్వలు వేసుకొని తినిపో. ఇట్లా ఈయనొక్కడే కాదు, చాలా మంది ఇట్లా బయటకు వచ్చి ఎండతోని హెచ్చరిక మారుతున్నారు. కాలేటోని మీద మైంటేసినట్టు అనిపిస్తలేదు ఈ లిగ్రం. శాతనైతే 2 సల్లకుండలు పెట్టి జనాలకు నీళ్ళు పోయాలి, ఇంత పుణ్యమని వస్తుంది.
శాతన కాకుంటే ఇంట్లో కూర్చొని గుడ్డు పెట్టాలి గంతేగాని రోడ్ల మీద గుడ్లు వలగొట్టుడేందని గరం మీద ఉన్నోళ్ళు ఇంకింత గరం అవుతున్నారు. ఏయ్ నువ్వు నాకన్నా పెద్దోడివి కాదు నేనే పెద్ద అని ఈడు. నువ్వు చిన్నోడివిరా నేనే పెద్ద అని అంటే ఏం చేయాలా? ఇద్దరు ఇట్లా ఎవరెప్పుడు పుట్టినరోజు చూసి ఒకడు పెద్దోడని చెప్పచ్చు. నువ్వు గొప్ప కాదురా నేనే గొప్ప అంటే నేనే గొప్ప అంటే ఏదో ఒకటి చూసి ఇగో ఈడే గొప్పోడు అని చెప్పచ్చు. కానీ ఈ దేవుళ్ళ ముచ్చట మీద కూడా ఇదే రకం కొట్లాటలు వస్తే ఎన్నడు తేలుతుంది లగ్గి ముచ్చట. ఇగో ఇప్పుడు మన కాడ గిసొంటిదేదో గడబిడ నడుస్తుందట. అదేంటో మరి మీరు చూస్తారా చూడండి. ఉరుమురిమి దేని మీదనో పడ్డదన్నట్టు లేనిపోని పంచాది ఒకటి దేవుని మీద పడ్డదులా. దేవుళ్ళ మీద పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టేదాకా పోయింది పంచాది. దేవుడు మంచోడా కాదా అని ఒకలు, దేవుళ్ళ చేతుల కత్తులు కటాలున్నాయి భయం అవుతున్నదని ఇంకోలు కేసులు పెట్టుకున్న పంచాది కుద్దు మన తానే నడుస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువు చెప్పిన కంచె ఐలయ్య సారు మొన్న పేపర్లో రాసుకుంటా దేవుడు అందరినీ సమానంగా చూస్తాడా ఎక్కువ తక్కువలు ఉంటాయా అని ఒక నిప్పేసిండు. ఇంకేమున్నది మంట మంట అనుకుంటా విహెచ్పోలు పోయి సార్ మీద బేగంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. అగో మా సార్ అన్న దాంట్లో తప్పేమున్నదని పిడికిలు రాజు అన్నట్టు ఆయన పిడికిలు పైకెత్తి ఇంకా జర లోతు పంచాదికి పొక్కదవ్విండు. దేవుళ్ళ చేతుల కత్తులు గొడ్డన్లు బాణాలు శూలాలు మెడల పూర్యలు చూస్తే మాకు భయం అవుతున్నది. మా పూరగాన్లు దడుచుకుంటున్నారని సుల్తాన్ బజార్ స్టేషన్లో కేసు రాపించిండు. చెప్పా రాజు దేవుళ్ళు అంటే మీకు ఎందుకు భయం అవుతున్నది? కొన్ని దేవుళ్ళకు మెడల పుర్రెలు ఉన్నాయి, ఆ పుర్రెలను చూసి మా పిల్లలు భయపడుతున్నారు. కొన్ని దేవుళ్ళ చేతుల త్రిశూలాలు ఉన్నాయి, అవి చూసి మనలో కొంతమంది ప్రేరేపితమై హింసకు పాల్పడతామంటారు. కొందరు బాణాలను చూసి మేము కూడా బాణం వేస్తామంటారు. ఉన్న పంచాయతీలే తస్వయ్యేలేక ఎంటికలు వీక్కుంటున్న పోలీసు వాళ్ళు ఈ దేవుళ్ళ పంచాయతీని ఏం చేస్తారో చూడాలి మరి. అబ్బబ్బబ్బబ్బా ఆదివారం మస్తుందంటే చాలు మా తమ్ముడు సత్తికి తిండి రోజు కంటే ఇంకింత ఎక్కువనే అవుతుంది. ఎందుకు ఎరికే కదా యాటకూర ఇంకింత ఎక్కువ దొరుకుతుందని. అబ్బో గిట్లు కంటే మా తమ్మునికి దిష్టి తలుగుతుంది అనొద్దనుకుంటా మళ్ళీ అంటనే ఉంటా. సరే కానీ ఇగో ఇలా మీకేదో తిండి ముచ్చట తెచ్చిండట నేను చెప్తా అంటున్నాడు. మరి వింటారా? వినండి. అబ్బబ్బబ్బబ్బా గీటను చూస్తుంటే నోట్లకే లేదు జొల్లు గారి అంగంతా తడవబట్టే ఎంత చక్కగా ఉన్నాయి తునకలు. అబ్బా కెమెరా మనిషి ఇంకింత దగ్గరికి వెళ్ళి ఏరారా చేతికి అందుతాయేమో చూసి నోట్లనని వేసుకుంటా. అదే నేను చూడు టీవీలోకి వెళ్ళి తినరారు కదా. ఇగో కూరలు చూసిండ్రా ఎట్లా పెట్టిండ్రు మస్తు షోరు ఉన్నట్టున్నది. ఓ అన్న ఏం నేర్చుకుంటావు? ఉన్న తునకలన్నీ నువ్వే వేసుకుంటావా? ఇక వెనక చీరలకుండా నీయవా? అగో ఎట్లా వేసుకుంటున్నాడు చూడు. అబ్బో బిర్యానీ నోట్లు వేస్తే ఉత్తగానే కరిగిపోయేటట్టున్నది. అబ్బా బాబా తునకలు అయితే మస్తున్నాయి. ఇగో అన్నను చూడు బువ్వలేదు ఏం లేదు ఉత్త తునకలు వేసుకొని పోతున్నాడు. అటు మూలకు పోయి ఇక కంకుకుంట తింటాడేమో. గివి గోలిచ్చినవి ఉన్నట్టున్నాయి కదా. పూరిన మంచిగా వేసిండ్రు మస్తు తీవ్ర చేసిండ్రు కదా. గీ అరటి పండ్లు అంగూరాలు గివేమొద్దు. ఇక అటు పోదామా? 2-3 తీర్ల ఐస్ క్రీములు తీరొక లడ్డూలు కూడా పెట్టిండ్రు. అగ్గరో ఎర్రమందు కూడా పెట్టిండ్రు. కమ్సాప్ కీసలు అసొంటి ఉండయా? గవ్వేవో జ్యూసులు ఉన్నట్టున్నాయి కదా. గింత మంచి ఈగరం ఎందుకు వచ్చిందో గిన్నె అడుగురాము. ఓ అన్న అందరు నాయసంతోళ్ళు ఉంటారని ఎట్లేరికైంది మీకు? The concept of this food festival is very simple. అబ్బో తిన్నదంతా అరగొట్టేటట్టున్నాడు ఈయన ఇంగ్లీష్ తోటి. అంత చూసిండ్రు కదా. మీకు బుద్ధి అయితే ఫోన్ రీ హైదరాబాద్ బంజర్ రైల్స్ కాదా ఓటలేరని ఉన్నారా? నేనైతే పోతున్నా. అబ్బా తునకలు దొరకయో. అరే ఎంతకేసిగా నువ్వు అమీర్పేట దిక్కువరా ఆడ కాలేజీ ఫోరాలు ఉంటారు మస్తు దొరుకుతాయడా మస్తు ఎరక రావాలి. ఆ శంకర్ గారికి చెప్పు ఇగో అని మొత్తం సంచులాల ఫిక్కటంగా నింపుకరామాను. తమ్మి మళ్ళేదో కార్యం ముంగటేసుకున్నట్టున్నాడు. ఓ తమ్మి ఏం చేస్తున్నావు నువ్వు? సాఫిటక్క జల్దీ తాను. నేనేమన్నా అష్టచమ్మ ఆడుకుంటున్నానా తమ్మి జల్దీ రానికి? ఎందుకు చెప్పు. ఇగో అక్క కొత్త దందా సురువు చేస్తున్నా నేను. కొబ్బరికాయ కొట్టి ఊరు బట్టీలు ముట్టిట్టు దాకద్దా. కొత్త దందానా? పైసలు ఎక్కడి? చందాలు వేసుకున్నావా? అంటే నేను ఇప్పుడు నీకు చందా ఇయ్యాలా? చేందోద్దేమో దాకా రూపాయి ఫాములా కూడా అవసరమే లేదు నాకు.
ఇగో బీర్ కీసల దండ సురువు చేస్తున్నాక ఏంది బీర్లు అమ్ముతావా నువ్వు? రూపాయి కూడా పెట్టుబడి లేకుండా. భిత్తర్ సాఫిట్రక్క బీర్ కీసలు అంటే నేను కావు మూతలు తీసినాక ఆయన అయిపోయినాక తాయి పారేసేటివి గవి కాల్ సీసాలు. ఇంత చేసి కాగితాలు బీర్ సీసలేరు నీకు పోతావా? ఇంటి నిండా పైసలు వస్తాయి అక్క. 5 రూపాయలు ఇవ్వవా అని పొద్దుకు 4 మాటలు అడుగుతావు. నువ్వు ఇల్లు నిండా పైసలు సంపాదిస్తావా? ఓ అక్క నీకేమీ ఎరకలేదు. ఇగో హైదరాబాద్లో అంట అక్క 18 లక్షల బీర్లు రాగుతున్నారంట ఒక దినానికి. మళ్ళీ అవన్నీ ఏరుకొచ్చి అమ్మినానుకో 2 రూపాయలకు ఒకటి అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి? మళ్ళీ మస్తు పైసలు సంపాదిస్తా. అబ్బో మస్తున్నది కానీ ఎవరు చెప్పింది నీకు 18 లక్షల బీర్లు తాగుతుండ్రని? మళ్ళీ పొద్దుగాల పేపర్లో వచ్చిందాక 18 లక్షలు. ఒక్కొక్క సీసను 2 రూపాయలకు అమ్ముకున్నా 36 లక్షల ఆమ్దాని. బాప్రే ఎట్లా తాగుతారు తమ్మి గిన్ని బీర్లు? ఎందలక్క ఎందలక అంట చెయ్యి మొత్తం హిట్ అవుతున్నదంట. అందుకే బీర్ తాగితే కూల్ అవుతుంది అంట అని తాగుతున్నారక్క. ఏ మునుపు గింతగానం లేకుంటే తమ్మి బీర్ల గిరాకీ. అయినా గాని హైదరాబాద్ లో రోజుకు 18-20 లక్షల బీర్లు తాగుతున్నారంటే ఇక రాష్ట్రం మొత్తంలో కలిపితే ఇంకెన్ని బీర్లను పీల్చి అవతల పడేస్తుండ్రో. ఎట్లేంటిదాక బీరేంటి దాని విసారేంది అంట అని మీరికి లేపి గుట్టుకు తాగి కింద పడేస్తున్నారు అక్క. అందుకే నేను బీర్ సీసాల దాంట్లో సులువు చేస్తా. కానీ తమ్మి నీకు జాగేడున్నది? బీర్ సీసాలను తెచ్చి ఏడబెడతావు? గోధుమ కావాలి కదా వాటికి. మళ్ళా ఆబ్కారి పద్మరావు సార్ దగ్గరకు పోతే గాయనే ఇస్తారు జాగా. గాయన ఎందుకు ఇస్తాడు? మళ్ళా నిండు సీసాలు అమ్ముకోనికి ఇస్తాడు కానీ కాలు సీసాలు అమ్ముకోనికి ఇయ్యడా జాగా. ఏ గట్లెట్లు ఇస్తాడు? వాళ్ళకి నిండి అమ్మితేనే సర్కార్కి ఆమ్దాన్ వస్తుంది. కాల్ సీసాలు అమ్మితే సర్కార్కి ఏమొస్తుంది? పబ్లిక్ ఆమ్దాన్ వస్తుంది అక్క. మళ్ళీ కాలు కీసాలను అమ్ముతాం కదా వాటితో ఏం చేస్తారు అక్క? బీర్లు నింపి మళ్ళా పంపిస్తారు. సీసా బీర్ల మళ్ళా నింపుతారాక? అరే ఆగమున్నావు తమ్మి నువ్వు. మందు కలిపిన ఉడుకు నీళ్ళల్లో మంచి గడిగి మళ్ళా అందులో కొత్త బీర్ నింపి గప్పుడు పంపుతారు. అక్క ఇగో నేను బీరాంటి షాపుల కాడికి పోయి అరే జల్దీ రాగి కిందెట్టే రా సీసాలు నేను ఏరకపోవాలి అంత అని అడుగుతా. అవ్వ గట్ల బెదిరిస్తే సీసాలు ఇస్తారా ఎవరైనా? వెరీ గుడ్. అయితే ఎట్లా చెప్పాలి నాక? ఓ అన్నలు జరా జల్దీ రాగి కింద పెట్టుంటా అన్నలు, నేను తీసుకపోతా, ఎవరి ఇంటికి కొనవద్దు, నేను అమ్ముకుంటా అని చెప్తా. అబ్బా ఏమన్నా మర్యాద అడుగుతున్నావా తమ్మి నువ్వు? మర్యాద గారాక మంచి పని చేస్తలేదా నేను? మళ్ళీ కేసీఆర్ సార్ చేసే సత్యమైరాబాద్ లో కూడా నేను సాయం చేసినట్టే కదా. ఏంది బీర్ సీసాలతోని కేసీఆర్ సార్ కి సాయం చేస్తున్నావా? గదెట్లా? ఇగో అక్క మళ్ళీ ఏ రోజు ఆడ బీర్లు తాగి రోడ్ల మీద ఎత్తేసిన అనుకో సీసా ఫెంకలాన్ని కాళ్ళకు గుచ్చుకోవా? మళ్ళీ అవన్నీ ఏమనుకో హైదరాబాద్ అంతా సాఫ్ ఉంటుంది. మళ్ళీ షేప్ బాస్ అంత అని కేసీఆర్ సార్ కూడా మెచ్చుకుంటారు. అబ్బా బీర్ సీసాల బిజినెస్ తోని కూడా సర్కారుకు గీటీల సాయం పడతావా నువ్వు? అక్క ఇగో మన రాష్ట్రం మన తాగుపోతాను మరి వాళ్ళు రాగి పాడేసినాయి, మనం తీయకపోతే మా రాష్ట్రంలో వచ్చి తీసిపోతారా అక్క? అబ్బా నా కళ్ళు తెరిపించినావు సత్తి. జాలిగుండెలా నీకు నువ్వే సాటి. నా ఒక్కందే జోలగుండె కాదక్క, మా చింతకింది చంద్రిగాడు కూడా జోలగుండెనే. చింతకింది సందుగాడ గాడేం చేసిండు? ఇగో మళ్ళీ ఊర్లో విరాంటి షాప్ కాడ తాగిన కీసలు అన్ని జోలే పట్టి ఏరుకొస్తారక్క. మళ్ళీ అన్ని దవ చేసుకొని ట్రాక్టర్లో నింపుకొని మళ్ళా పట్నం వచ్చి అమ్ముకుంటాడు. అని కూడా జోలగుండెనే కదా అక్క. జోలె పట్టి సీసాలేరినందుకు జోలగుండ అన్నట్టు. అబ్బా ఏం చెప్పినావు తమ్మి. సరేగా నీ చూసిండ్రా ఊళ్ళల్లో నీళ్లు దొరకలేవో గానీ బ్రాండీ షాప్లల్లో బీర్లకైతే కొదవలేదు. ఇక మీ అన్న ఏమన్నా కొలువులు లేని వాళ్ళు ఉంటే గిదేదో చూసుకోకపోయినరు. పైసలు పోయినరు. అరిస్తే కరుస్తా, చరిస్తే కరుస్తా, కరుస్తే అరుస్తా. నాకు చెప్పొస్తలేదు కదా. మన మోహన్ బాబు సార్ సూపర్ చెప్తాడు కదా. సారు సినిమాలలోనే కాదులా బయట కూడా మస్తు డైలాగులు చెప్తాడు. నేను చూపియాలా మరి? చూస్తారా? చూడండి. డైలాగు చెప్పేటప్పుడు కూడా సరిగమ పదనిసలు ఎలా ఉండాలో అంత హెచ్చుతగ్గులుగా డైలాగ్ ఉన్నప్పుడే ఆ డైలాగ్ రాణిస్తుంది. ఒక విలన్గా ఎన్ని రకాల మాడ్యులేషన్స్తో డైలాగ్ చెప్పగలను. ఇది ఓపెన్ ఛాలెంజ్ అనే పదాన్ని అనకూడదు కానీ నేను ఎప్పుడు కంఠంలో ప్రాణంతో వరకు నాకు పోటీ లేదు అనుకుంటాను యాజ్ ఎ విలన్గా. ఇన్నారు కదా మరెవలన్నా మోహన్ బాబు సార్తోని డైలాగులు చెప్పుట్లా మేమే గొప్ప అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఎంబడి వండ్రి
ఓ నలుగురు పెద్ద డైరెక్టర్లను ముంగట పెట్టుకొని మంచిగా యాక్షన్ చేసి మెసేజ్లతోని ఓట్లేయండ్రని ఎంఎంఎస్ రిక్వెస్ట్ అడుగుండ్రి అన్నట్టు గీ ముచ్చట మోహన్ బాబు సారోళ్ళ బిడ్డ తీసిన దొంగాట సినిమాకు మంచిగా పైసలు వచ్చే వరకు ఈగో గీ పండగ చేసుకున్నారు. దానికి మస్తు సంబరమైతుందని కూడా చెప్పిండు సారు. లక్ష్మీ ప్రసన్న సినిమా చాలా బాగుంది అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను. సహజంగా ఒక పెగ్గు మందు దగ్గర ఉండే 2 పెగ్గులు మందు తీసుకున్నాను. ఆగో ఉన్న ముచ్చట చెప్పిండు కాబట్టి మోహన్ బాబు సార్తోని యాక్టింగ్ పోటీకి పోవాలనుకుంటే జరంత పెగ్గు పవర్ తక్కువైంది లేంది చూసుకొని వండ్రి. యాక్టింగ్ నాకే వస్తుంది అనుకునేటోళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఊకూకే గీ వార్తలేనా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కు పాటలు ఫైటింగ్లు కూడా ఉంటే మంచిగుండు అని అనుకుంటుండ్రా. ఇక మరి పాటలైతే గంత మంచిగా లేవు గాని బందవస్తు ఫైట్ ఉన్నది చూడుండ్రి. అది మరి ఏ సినిమాల ఫైటింగ్ గుర్తుపట్టాలా. ఇగో ఇది సినిమా షూటింగ్ అనుకున్నారు, వీళ్ళు నిజంగానే ఈ తీలరా కొట్టుకుంటున్నారు. అగో అందినట్టు బొంగులు గుత్పకట్టలు పట్టుకొని వీళ్ళు మళ్ళా కొట్టుకుంటున్నారు. అగో ఆపుతందుకు నడిమిట్ల కవరు ఆడి మనిషి రావట్టే. ఓ అమ్మ అటువా ఆయన నీకు తల్లగలది. ఇగో గీ మనిషి చూడండి వీడియో తీసుకుంటే ఎట్లా తిరుగుతున్నాడు. ఓరి వారి అట్లనే తిరిగినామంటే ఈ పోటోకి అలా దండేస్తారు జర పైలం పిల్లగా. అగో దగ్గర ఫైటింగ్ అయిపోయినట్టున్నది. ఇక దూరం పోయి ఇటుకపేటలు ఇసురుకుంటున్నారు. అరే కన్నుగుడ్డ మీద తలిగింది కదా. ఇక ఫైటింగ్ చేసిన కాడికి చాలు కానీ ఇక దావకన్నా పోయి కట్టు కట్టించుకోపో. ఓసి నీ కొట్లాట పాడుగాను, పోలీసు వాళ్ళు వచ్చి ఆగుతలేరు కదా. అరే షాప్లో దాచుకున్న వాళ్ళని కూడా గుంజి కొడుతున్నారు. ఇది హైదరాబాద్ మాదానపేట కాడ భూమి పంచాయతీ మీద 2 గ్రూపులు ఇగో గిట్లా కొట్టుకున్నాయి. ఇక అటు ఇటు తాన్లాడంగా పోలీసు వాళ్ళు ఆగబట్టి ఆఖరికి స్టేషన్కి నూక్కపోయినరు. పంచాదిలో ఇరుక్కపోయిన దేవుళ్ళు, ఇడిపియలేకపోతున్న పోలీసోళ్ళు, భక్తుల కోరికను మన్నించిన అమ్మవారు ఇక జన్మలకు రుణపడి ఉంటారు. టికెట్టు లేని సినిమా చూపించిన దొంగాట, డైలాగులతోని నగిపించిన అసెంబ్లీ రౌడీ, గాల్లెదేలిన భైరవ గాలి మోటరు, ఫ్యాన్స్ ఎక్కితే కిరాకే కిరాకి, బీర్ సీసాల దందాకు దిగిన సత్తి, ఎందలక అంట చెయ్యి మొత్తం హిట్ అవుతున్నదంట. అందుకే బీర్ తాగితే కూల్ అవుతుంది అంట అని తాగుతున్నారక్క. చూసిడు కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.